ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనగా, దేవుడు ఆరాధనకు యోగ్యుడు. మనం ఎంత ఆరాధన చేస్తామో భక్తితో, అంతగా దేవుని కార్యములు మన మధ్య జరిగింపబడతాయి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క శక్తి మన మీద వాలుతుంది. మందిరము దేవుని మహిమతో నింపబడతాయి. హల్లెలూయా. నువ్వెంత వర్షిప్, ఎంతగా ఆరాధన చేసి, ఎంతగా నీవు దేవునికి అప్పగించుకుంటావో అంత బలముగా దేవుని యొక్క సన్నిధిని మనము అనుభవిస్తాం. దేవునికి స్తుతి కలుగును గాక. అందుకే ఆరాధన చేసే ప్రతి సంఘము కూడా వర్ధిల్లుతూ అభివృద్ధి చెందుతూ ఉంటుంది. దేవునికి వర్షిప్ అంటే ఇష్టం. హల్లెలూయా. ఆరాధించడం అంటే ఇష్టం. అంటే పాటలేసి గంతులు వేయమని కాదు, మన హృదయాలను హృదయపూర్వకంగా మనం ఎందుకు చేతులు ఎత్తుతున్నామంటే లొంగిపోతున్నాం, నీకు సరెండర్ అవుతున్నాం, నీకు లోబడుతున్నాం. మేము ఏమీ కాదు, మేము సున్నా, ప్రభువా మాలో మీరు ఉండండి. ఆమేన్. హల్లెలూయా. మీరు ఎంతగా ఆరాధన చేస్తారో అంతగా దైవ బలము, దైవ సేవకుల మీద కూడా నిలుస్తుంది. ఈ స్థలంలో నిలవబడాలంటే దేవుని శక్తి మాత్రమే నిలవబడాలి, దేవుడు మాత్రమే మాట్లాడాలి, దేవుని స్వరం మాత్రమే రావాలి. మనుషులు ఇక్కడ నిలబడిన దైవ బలం మాత్రమే పనిచేయాలి. ఆమేన్. దైవ బలము నిండుగా పనిచేసి వింటున్న వాక్యం ద్వారా ప్రతి ఒక్కరిలో మార్పు కలగాల, వాళ్ళ హృదయాలు మార్పు చెందాలంటే మనం ఎంతగా దేవుని ఆరాధించి దేవుని రమ్మంటామో, వేడుకుంటామో, దేవా మీరు వస్తే మాకు మేలని సంఘము ఆహ్వానిస్తుందో అప్పుడు దేవుని యొక్క ప్రభావం ఇక్కడ నిండుకొని ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడికి వచ్చి కూడా నువ్వు చీకుతో, చింతతో, బాధతో, ఏమాత్రము చలనము లేని ఒక విగ్రహంలాగా ఉంటే దేవుని కార్యాలను మనము చూడాలి. ఇక్కడ నువ్వు నవ్వాలి, నువ్వు ఆనందించాలి, దేవుని యొక్క బలాన్ని నువ్వు ఇక్కడ పొందుకోవాలి. నీ రోగం పోవాలి, నీ దుఃఖం పోవాలి, నీ యొక్క హృదయంలో ఉన్న భారమంతా దేవుని సన్నిధానంలో విడిచిపెట్టి నీవు నూతన బలముతో ఎన్నించి నూతన సంతోషముతో వెళ్ళాలి. అదే దేవుని యొక్క సన్నిధి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈనాడు మన అంశం ఏమిటంటే ప్రభువే నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఏంటండి అంశము? ప్రభువే నా దేవుడు. ప్రభు ఎవరు? ప్రభు ఎవరు? మన దేవుడే. ప్రభు అంటే ఎవరంటే యేసు క్రీస్తు. యేసు ప్రభువు లోకానికంతటికీ రక్షకుడు. ప్రభు అంటే దేవుడే. ప్రభు అంటే ఎవరంటే యేసు ప్రభువు. హల్లెలూయా. ఆ ప్రభువు నా దేవుడు, నా దేవుడు. నా దేవుడు అన్న దాంట్లో ఏం చూస్తున్నాం? నా దేవుడు అని నేను అంటున్నాను. ఏమి వినపడుతుంది మీకు? నా దేవుడు అంటే వ్యక్తిగతమైన తీర్మానం. నాకు సంబంధించినవాడు, నాకు మాత్రమే సంబంధించినవాడు, నాకు మాత్రమే చెందినది. హల్లెలూయా. నాలో నుండి వచ్చింది, ఎవరు చెప్పితే కాదు, ఎవరితో సంబంధించింది కాదు. ఇది నా వ్యక్తిగత యొక్క తీర్మానము. ఒప్పుకో. ఏంటి? ప్రభువు నా దేవుడు, నా దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు కూర్చున్న వింటున్న ప్రతి ఒక్కరిలో కూడా ఈ నిర్ణయం రావాలి. ఎవరండి? యేసు క్రీస్తు ప్రభువు నీ దేవుడు. ఎవరి దేవుడు? నీ దేవుడు, నా దేవుడు. దేవునికి స్తుతి కలుగును గాక. యెషయా గ్రంథము 44వ అధ్యాయము చదవబడిన లేఖన భాగంలో చూసినట్లయితే 5వ వచనం, ఒకడు నేను యెహోవా వాడనను, మరి ఒకడు యాకోబు పేరు చెప్పుకొనను, మరి ఒకడు యెహోవా వాడనని తన చేతితో రాసి ఇశ్రాయేలును మారు పేరు పెట్టుకొనను. ఆమేన్. హల్లెలూయా. ఆ పై వచనాలు మనం గమనిస్తే ఇక్కడ యెరూషలేము మీద
వారి సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఎప్పుడైతే నా ఆత్మ కుమ్మరించబడుతుందో, కుమ్మరించబడినప్పుడు వారి పిల్లలు ఎవరండి? వారి సంతతి అంటే ఇశ్రాయేలు యొక్క సంతతి ఏమని చెప్తుందంట? ఒకడు ఏమంటాడట? నేను యెహోవా వాడనను, మరి ఒకడు ఇశ్రాయేలును, మరి ఒకడు యాకోబు అని పేరు చెప్పుకొని ఏం రాసుకుంటారంట? వారి చేతుల మీద ఈ పేర్లు వారే రాసుకుంటారు. ఆమేన్. ఇప్పుడు మనం చాలా మంది చేతుల మీద పచ్చబొట్లు చూస్తుంటాం, అవునా కాదా? పచ్చబొట్లు ఎందుకు వేసుకుంటారంటే, ఒక తండ్రి పేరైనా తల్లి పేరైనా, అలాగే ఒకరిని గౌరవిస్తున్నప్పుడు, ఘనపరుస్తున్నప్పుడు, వారి జీవితాలలో ఒక మాదిరికరమైన వ్యక్తినైనా, ఒక ప్రేమించిన వ్యక్తినైనా, భార్యనైనా భర్తనైనా పేర్లు చెప్పుకుంటారు. ఏంటి అర్థం అంటే, వారిద్దరి మధ్య ఏముంది? అన్యోన్య సంబంధము, బలమైన సంబంధం ఉంటుంది. కాబట్టి ఆ బలమైన సంబంధాన్ని తన యొక్క ప్రాణం వరకు కూడా మరిచిపోకుండా వారి పేర్లు ఏం చేస్తారు? శరీరం మీద చెక్కుకుంటారు, శరీరం మీద చెక్కుకుంటారు. అయితే ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంతానము వినాల చక్కగా, ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంతానము దేవుని యొక్క పేరు ఏం చేస్తున్నట్ట? వారి యొక్క చేతుల మీద వారు చెక్కుకుంటారు. ఆమేన్. అంటే ఇశ్రాయేల్ ప్రజల యొక్క సంతానము, వారి పిల్లలు ఏం చేస్తారు? దేవుణ్ణి తెలుసుకున్న వారుగా వారి పిల్లలు యెహోవా దేవుడని తెలుసుకొని, యాకోబు దేవుడని తెలుసుకొని, వారు పేర్లు మార్చుకున్నంత రీతిగా మార్చబడిన వారై దేవుని యొక్క పేరును వారి యొక్క చేతుల మీద రాసుకుంటున్నారంట. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అన్యోన్య సంబంధాన్ని ఇక్కడ మనము చూడగలుగుతున్నాం. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవునితో ఉన్న సంబంధాన్ని ప్రజలైన వారు దేవా నీవు నా దేవుడు అని వ్యక్తీకరించడము, ఈ పేరు చెక్కుకోవడము. మనము గమనిస్తే చూడండి, ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం చదవండి అమ్మా. ఆదికాండము 28వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యాకోబు నేను తిరిగి నేను నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెలుచున్న ఈ మార్గంలో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాకోబు అన్నను మోసగించి మామయ్య లాబాను ఇంటికి వెళ్ళుచూ ఉన్నాడు. అయితే రాత్రి అయిపోయింది. ఒంటరిగా ఏం చేశాడు? యాకోబు గారు ఆ యొక్క ప్రాంతంలో, ఎడారి ప్రాంతంలో, ఎవరూ లేని ప్రాంతంలో ఒంటరి వాడిగా పడుకొని నిద్రపోతున్నాడు. ఏమీ లేదు తన చేతిలో. ఒట్టిగా వెళ్ళిపోవచ్చున్నాడు, భయంతో వెళ్ళిపోవచ్చున్నాడు. తల్లిని తండ్రిని ఈడిచి ఏకాకిగా ఒంటరి ప్రయాణంలో వెళ్ళిపోవచ్చున్నాడు. అయితే ఒంటరి వేళ ఒంటరిగా ఉన్న యాకోబుతో దేవుడు మాట్లాడాడు. ఏ దేవుడు మాట్లాడాడు? తన తండ్రి అయిన అబ్రహాము దేవుడు కుమారుడైన ఈ యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈ మాట చదువుతున్నప్పుడు నా హృదయం అంతా కూడా పొంగిపోతూ ఉంది. ఆమేన్. ఇప్పుడు కూడా ఈ మాట మీతో చెప్తున్నప్పుడు నాలో పరిశుద్ధాత్మ దేవుడు ఓ గంభీరమైన ఆలోచన, ఒక మంచి ప్రేమను నింపుతున్నాడు నాలో. హల్లెలూయా. హల్లెలూయా. మానవులందరూ భయపడే దేనికో తెలుసా? ఒంటరి అనానికి. చాలామంది జీవితాలలో అందరూ కోల్పోయి ఏమీ లేని స్థితిలో, మాట్లాడేవారు లేక, ఆదరించేవారు లేక,
నా అంటూ ఉన్నవారు ఓదార్చేవారు లేక అనేకులు ఒంటరితనంలో నడుస్తూ ఉన్నారు, యాకోబు వలె. అయితే ఈ యాకోబుతో దేవుడు మాట్లాడాడు, యాకోబు నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను. హల్లెలూయా. నీ తండ్రికి నేను దేవుడుగా ఉన్నాను, ఇప్పుడు నీకును నేను దేవుడను. హల్లెలూయా, హల్లెలూయా. నీకును నేను దేవుడను. ఇదిగో ఒంటరిగా వెళుతున్నావు, నిన్ను నేను కాపాడుతాను, నిన్ను నేను పోషిస్తాను, నువ్వు వెళ్ళే స్థలములంతా కూడా నేను కాపాడి మరలా తిరిగి నీ తండ్రి ఇంటి దగ్గరికి మరలా తీసుకొని నేను వస్తానని దేవుడు మాట్లాడాడు. ఏ దేవుడు మాట్లాడాడు? ఆలకించండి శ్రద్ధగా. ఏ దేవుడు మాట్లాడాడు? ఏ దేవుడు మాట్లాడాడు? తండ్రి అయిన, ఇక్కడ తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దేవుడు? తండ్రి అయిన అబ్రహాము దేవుడు కుమారుడైన యాకోబుతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరము కూడా ఆయా సందర్భాలలో మన సంతానమును గురించిన బాధ ఉంటుంది, దుఃఖము ఉంటుంది, వేదన ఉంటుంది. ప్రతి ఒక్క తల్లికి, ప్రతి ఒక్క తండ్రికి, అయ్యో మేము దేవుణ్ణి తెలుసుకున్నాం, మా బిడ్డలు దూరం అయిపోతారేమో, మా బిడ్డలకు దేవుడుగా ఉండడేమో దేవుడు, వారు ఇంకా ఎరగలేదు, వారు లోకములో ఉన్నారు, లోకపు దేవుళ్ళను దేవతలను ఆరాధిస్తున్నారు, ఆ దేవుడు శక్తిమంతుడని వారి దగ్గరికి వెళుతూ ఉన్నారు. ఈ యొక్క దేవుణ్ణి మేము నమ్ముకున్న దేవుణ్ణి వెంబడించట్లేదు, మాకు కావలసిన దేవుడు నా కుమారులకు కావాలా, నా కుమార్తెలకు కావాలి, మమ్మల్ని పోషించిన దేవుడు నా బిడ్డలను కూడా పోషించాలన్న ఆలోచన ఇక్కడ ఉన్న వారికి అందరికీ ఉందా లేదా? ఉందా లేదా? ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ దుఃఖము ప్రతి తల్లిదండ్రులలో వెంటాడుతూనే ఉంటుంది. ఇలాంటి వారి విషయమై దేవుడు ఏమంటున్నాడో తెలుసా? నువ్వు కలిగి ఉన్నావు నన్ను, నీకు నేను దేవుడను. హల్లెలూయా. నీ బిడ్డలను నేను విడవను. ఆమేన్. హల్లెలూయా. అబ్రహాము చనిపోయాడు. అబ్రహాము చనిపోయినా ఒకవేళ యాకోబు బ్రతికి ఉన్నప్పుడు యాకోబును దేవుడు మరచి పోలేదు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడైన దేవుడు కుమారుడైన యాకోబుకు పరిచయం చేసుకుంటున్నాడు. హల్లెలూయా. ఎక్కడ పరిచయం చేసుకుంటున్నాడు? ఒంటరితనములో, ఎవ్వరూ లేరు, ఒంటరివాడు, తినడానికి ఆహారం లేదు, ఎక్కడికి వెళ్ళాలనో తెలియదు, ఎవరి దగ్గర ఉండాలనో తెలియదు, రాబో భవిష్యత్తు ఏమిటో తెలియదు. తల్లి తండ్రిని అన్నదమ్ముని మోసగిచ్చి ఒంటరిగా ఒంటి చేతి కర్రతో వెళ్ళిన వారితో తండ్రి అయిన దేవుడు మాట్లాడుతూ పరిచయము చేసుకున్నాడు. పరిచయం చేసుకున్న తర్వాత ఆ మాటలు రాత్రి ఆయన కలలో విన్న తర్వాత ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడంటే, అయ్యా నా తండ్రి అయినా అబ్రహాము దేవుడా, నిన్ను నేను నమ్ముచున్నాను. ఏమంటున్నాడు? నమ్ముచున్నాను. అయితే ఒక్క షరతు వినాల చక్కగా. ఒక్క షరతు ఏమిటంటే, నేను ఇప్పుడు వెళ్ళే ప్రాంతం అంతా నువ్వు కాయాలి. హల్లెలూయా. నన్ను పోషించి, నాకు ఉండడానికి నీడ ఇచ్చి, నాకు వస్త్రములు ఇచ్చి, నాకు ఆహారం ఇచ్చి, నన్ను కాపాడి తిరిగి నువ్వు చేసిన వాగ్దానములన్నీ నా ఎడల నువ్వు జరిగించినప్పుడు, నేను క్షేమముగా వచ్చినప్పుడు నాకు కలిగిన దానంతటిలో ఏమిస్తానన్నాడు? 10వ వంతు, అంటే 10వ భాగము నీకు నేను చెల్లిస్తానని దేవునితో ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ఏం చేసుకున్నాడు? మొక్కుబడి చేసుకున్నాడు. ఇక్కడ యాకోబు మొక్కుబడి పితరుల్లో ప్రథమమైంది. ఆమేన్. హల్లెలూయా. పితరులలో ఎవ్వరు కూడా అప్పటి వరకు మొక్కుబడి దేవుని దగ్గర చేసుకోలేదు. అయితే యాకోబు మొక్కుబడి చేసుకున్నాడు. యాకోబు మొక్కుబడిలో చాలామంది ఏం చేస్తారు? మోసగాడు కాబట్టి, అతడు మాట చాతుర్యము గలవాడు కాబట్టి స్వార్థముతో కూడిన మొక్కుబడి చేసుకున్నాడు. నాకు ఇస్తే నీకు నేను ఇస్తాను. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చాలామంది కూడా ఏమంటారు? మాకు సమృద్ధిగా ఇస్తే ఇచ్చిన దానిలో కొంత నీకు ఇస్తాం. అయితే యాకోబు స్వార్థం ఉన్నా లేకపోయినా దాన్ని పక్కన పెట్టిన యాకోబు ఉద్దేశం ఏంటంటే, నువ్వు చాలా వాగ్దానాలు చేసావు, నన్ను కాపాడుతానన్నావు, నన్ను ఆహారం ఇచ్చి పోషిస్తానన్నావు, తిరిగి తండ్రి దగ్గరికి
చేరుస్తానా? ఇవన్నీ నెరవేర్చి నన్ను నువ్వు ఆశీర్వదిస్తే నాకు ఇచ్చిన దానిలో నేను ఎంత ఇస్తానంటున్నాడు? 10వ వంతు నీకు ఇస్తాను. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుని యొక్క పరిచయం జరిగింది. హల్లెలూయా. దేవుడు తన తండ్రి దేవుణ్ణి పరిచయం చేసుకున్నాడు. ఎవరితో అండి? కుమారుడితో పరిచయము చేసుకున్నాడు. ఇప్పుడు కుమారుడు ఆలకించాడా? ఆలకించలేదా? తండ్రికి దేవుళ్ళే, తండ్రి భక్తి చేశాడులే, అందుకే తండ్రికి దేవుడుగా ఉన్నాడు. నాలో భక్తి లేదు, నేను దేవుని దగ్గరికి వెళ్ళలేదు, నాలో అంత ప్రార్థన లేదు, అంత విశ్వాసము లేదు, అంత రక్షణ లేదు, దేవుడు నాకు జరిగిస్తాడని యాకోబు కూడా లేదు. ఆమేన్. దేవుని మాటలు ఏం చేశాడో తెలుసా? నమ్మాడు. వినాలా? నమ్మాడు. విని నమ్మి ఈ వాగ్దానాలు నెరవేరిస్తే, నా ఎడల జరిగిస్తే నేను 10వ వంతు ఇస్తానని తీర్మానము చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు తీర్మానము చేసుకొని, నా తండ్రి అయిన దేవుడు నీవు నాకును, చెప్పాలి మీరు ఇవ్వాలి ఆన్సరు, నాకును దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. నీవు నాకు ఇవన్నీ జరిగిస్తే నా తండ్రికి దేవుడు నువ్వు, ఇప్పుడు నాకును, చెప్పాలి మీరు, నాకును దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనమందరము కూడా వినండి, గుడ్డి భక్తి పనికిరాదు. అమ్మ వెళుతుందని అమ్మతోక వెంబడి వచ్చాడు కూర్చోవడం కాదు. భర్త వెళుతున్నాడని భార్య వచ్చి కూర్చోవడము కాదు. భార్య వెళుతున్నదని భర్త వచ్చి కూర్చోవడము కాదు. గుడ్డి భక్తి పనికిరాదు. ఏం పనికిరాదండి? గుడ్డి భక్తి పనికిరాదు. నీవు నమ్మిన దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలా, ఆయన శక్తి ఏమిటో తెలుసుకోవాలా, ఆయన బలం ఏమిటో తెలుసుకోవాలా. నీ తండ్రి ఎడల ఆయన నుండి ఎన్ని అద్భుత కార్యములు చేస్తున్నాడో నువ్వు తెలుసుకోవాలని దేవుడు నిన్ను ఒంటరిగా వదిలేశాడు. నీ చేయి ఎందుకు విడిచిపెట్టాడంటే నీవు తెలుసుకోవాలి. హల్లెలూయా. నీకు ఆ దేవుని తోడు కావాలని వ్యక్తిగతంగా నువ్వు అంగీకరించాలా, నువ్వు ఒప్పుకోవాలా, నీ హృదయంలో మార్పు రావాలా, నీ తండ్రి దేవుని నువ్వు ఒప్పుకొని వెంబడించాలని దేవుని యొక్క చిత్తం. ఆమేన్, ఆమేన్. అందుకే ఆయన ఎవరికి కూడా అన్యాయము చేయవాడు కాదు, ఎవరిని బాధ పెట్టేవాడు కాదు, ఎవరు కూడా నిందింపబడుతుంటే చూస్తూ అవమానాలు కూడా వెళ్ళిపోతుంటూ చూస్తూ ఉండే దేవుడు కాదు. మనమే ఆలోచన చేసుకోవాలా, దేవుని పరిధిలో ఉన్నామా లేమా, దేవునికి సంతోషము కలిగిస్తున్నామా లేదా, మన కుటుంబము ఎవరిని వెంబడిస్తున్నదో వారిని నువ్వు వెంబడిస్తున్నావా లేదా. హల్లెలూయా. నీ తల్లి తండ్రి దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ స్థలంలో ఉన్నావు, ఎవరి దగ్గరికి వెళుతున్నావు, ఎవరిని సేవిస్తున్నావు, ఎవరిని దేవుడుగా ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు జ్ఞానం తెచ్చుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు నిన్నేం చేశాడు? ఆయా పరిస్థితుల గుండా, సమస్యల గుండా, వేదన గుండా, భారము గుండా నిజ దేవుని తెలుసుకోవాలన్న దృక్పథంతో దేవుడు నిన్ను విడిచాడు, ఒంటరిగా వదిలేశాడు. ఇప్పటికైనా నీ తండ్రి దేవుడు నీకు పరిచయము అవుతున్నాడు. హల్లెలూయా. నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నిన్ను కూడా కాపాడుతాడు. ఆమేన్. నీతో కూడా ఆయన ప్రమాణము చేస్తున్నాడు. ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా నేను. హల్లెలూయా. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న తల్లిదండ్రులైతే మీ బిడ్డలు విడిచిపడరు. ఆమేన్. మీ బిడ్డలు దేవుడు విడిచిపెట్టడు, విడిచిపెట్టడు, విడిచిపెట్టడు. మరి ఏ పరిస్థితిలో ఉన్నా ఆయన లాక్కుంటాడు, ఆయన చేతిలోనికి తెచ్చుకుంటాడు. నిన్ను దీవించిన హస్తము నీ బిడ్డలను కూడా దీవిస్తుంది. హల్లెలూయా. నిన్ను బలపరిచిన హస్తము నీ బిడ్డలను కూడా బలపరుస్తుంది. రూఢిగా ఆమేన్. ద్వితీయోపదేశ కాండము చూద్దాము, 26వ అధ్యాయము 17వ వచనము. ద్వితీయోపదేశ కాండము 26వ అధ్యాయము 17వ వచనం చదవాలి. ద్వితీయోపదేశ కాండం 26:17. యెహోవాయే నీకు దేవుడై ఉన్నాడని నీవు ఆయన మార్గముల యందు నడిచి ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను, ఆయన విధులను అనుసరించి ఆయన మాట విధుననియు
నేడు ఆయనతో మాట ఇచ్చింటివి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజల గురించి ఉద్దేశించిన మాటలు ఏమిటంటే, ఇదిగో ఇశ్రాయేల్ జనాంగమా, నేను నిన్ను దీవిస్తున్నాను, పాలు తేనెలు ప్రవహించిన ఆ దేశంలోనికి నేను తీసుకొని వెళుతున్నాను. మీరు సుఖముగా ఉండి తింటూ మీరు పంటలు పండించుకుంటూ ఉన్నప్పుడు మీ ప్రథమ భాగములు మీ దశమ భాగములు ఎక్కడికి తేవాలట? దేవుని సన్నిధికి తేవాలి. అంతేకాకుండా నేను ఇచ్చిన విధులు, ఆజ్ఞలు, కట్టడలు మీరు అనుసరిస్తూ దేవుని మార్గాలలో మీరు నడుస్తూ మీ పిల్లలను కూడా దేవుని మార్గాలలో నడిపించుకున్నట్లయితే ఏం చేస్తామంటున్నాడు అక్కడ? హల్లెలూయా. మిమ్మలను మీరు యెహోవాయే నా దేవుడని మీరు చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. ఏం చెప్పాలట? ఇశ్రాయేల్ సమాజం అంతా కూడా యెహోవాయే నా దేవుడు, నీకు తప్ప వేరొక దేవుడు ఉండడు నా ఇంటిలో, నిన్ను తప్ప వేరొక దేవుణ్ణి నేను పూజించను, నేను నా ఇంటి వారు యెహోవానే సేవించను. ఎవరు చెప్పారు ఈ మాట? యెహోషువ తీర్మానము. యెహోషువ తీర్మానము. ఇశ్రాయేల్ ప్రజలారా రండి, మీరందరూ చూడండి, మనకందరికీ యెహోవా దేవుడు. హల్లెలూయా. మీరు ఏ దేవుణ్ణి సేవిస్తారో అది మీ యొక్క ఏంటి? విశ్వాసము, మీ యొక్క పరిస్థితి. అయితే నేను నా ఇంటి వారందరూ నేనంతా కూడా యెహోవాను సేవించదను. యెహోవాను సేవించేవారు నా వైపునకు రండి అన్నప్పుడు అందరూ కూడా ఒక తీర్మానము తీసుకుని వచ్చారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా దేవుని యొక్క కట్టడలు, ఆజ్ఞలు, విధులు గైకొని దేవుని మార్గంలో నడిచినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలకు ఏమిస్తాడన్నట దేవుడు? ఘనతను, కీర్తిని, మీ పేరును నేను గొప్ప చేస్తాను. ఎందుకు దేవుని తెలుసుకోవాలా? ఎందుకు నీ తండ్రి అయిన దేవుడు నీకు కావాలా? నీ కుటుంబానికి కావాల్సిన దేవుడు నీకెందుకు కావాలా? కుటుంబం అంతా ఒక దేవుడిని సేవిస్తే ఒక్కొక్కరు ఏం చేస్తారు? మీరు గుడ్డిగా వెళ్తున్నారు యేసయ్య దగ్గరికి, మేము ఎక్కడికైనా వెళ్ళిపోతామని వెళ్ళిపోయేవారు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇక్కడ అందరూ దేవుని సేవించినప్పుడు ఏం జరుగుతుందంట? ఘనత. ఏమిస్తాడు దేవుడు? ఘనతనిస్తాడు, కీర్తినిస్తాడు, ఇంకేమిస్తాడు? గొప్ప పేరు, గొప్ప పేరు, గొప్ప పేరు. ఆమేన్. ఇప్పుడు మనమందరము దేవుణ్ణి సేవిస్తే దేవుడు ఏం చేస్తాడు? నీకు ఘనతనిస్తాడు, నీకు కీర్తినిస్తాడు, నీకు గొప్ప పేరు ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నిజముగా గమనిస్తే ఎవరైతే దేవుని నమ్ముకొని ఎవరైతే దేవుని నామముని వెంబడిస్తున్నారో వారిని దేవుడు హెచ్చులోనే పెట్టాడు, కానీ ఏమన్నా గోదారుకునేవారుగా ఉంచారా? ఎప్పటికీ లేదు. ఏ నాటి ఆహారం నాడిస్తున్నాడు, ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు, క్షేమాన్ని ఇస్తున్నాడు, అభివృద్ధిని ఇస్తున్నాడు. ఒకప్పుడు నీ పేరంటే ఎవరికి అర్థం లేదు, ఈరోజు నీ పేరును బట్టి నీకు ఘనత వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. నా జీవితమే తీసుకుంటే నేను ప్రభువు సేవలేకే రాకముందు ఒక గృహిణిని, ఎందుకు పనికిరాని దాన్ని. అనేక మార్లు నాకు కూడా తలంపు వచ్చేది, నా జీవితము ఒక రొటీన్ లైఫా? అంట్లు కడుక్కోవడం, బట్టలు తుక్కోవడం, వండుకోవడం, తినడం, పిల్లలను చూసుకోవడం, భర్త, ఇదేనా నా జీవిత ప్రణాళిక? ఇందుకేనా నన్ను నువ్వు ఈ లోకంలో సృష్టించావన్న ప్రశ్న పదే 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 నాలో ఉద్భవించేది. అయితే ఇప్పుడు దేవుడు నన్ను, ఎన్నికలేని నన్ను, తృణీకరింపబడిన నన్ను, ఎందుకు పనికిరాని నన్ను దేవుడు ఏర్పరచుకొని ఈ జనమునకు ఒక గొప్ప కాపరిగా దేవుడు నియమించినాడు. ఒక ఉన్నతమైన మార్గములో ప్రజలను నడిపిస్తే ప్రాంతంలో దైవ సన్నిధిని నింపాడంటే దేవుడు గొప్పవాడా కాదా? చెప్పాల మీ నోటితో, దేవుడు గొప్పవాడు, ఆయన గొప్పవాడు. ఆమేన్. ఆయన ఘనతనిస్తాడు, కీర్తినిస్తాడు, పేరు గొప్పగా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగును గాక. దేవునికి వేరుగా ఉండి మనం ఏమీ సాధించలేము, అన్నీ కోల్పోతాం. దేవునికి వేరుగా ఉంటే నువ్వు అన్నీ కోల్పోతావు. దేవుని దగ్గరలో ఉంటే నువ్వు జీరో అయినా పక్కన 1, 2, 3, 10 వరకు నెంబర్స్ పెట్టుకోనికి విలువ వస్తుంది. ఆమేన్, హల్లెలూయా. మనము జీరోనే. అయితే క్రీస్తుని మనము ధరించినప్పుడు
యేసును మనము కలిగి ఉన్నప్పుడు నీ పేరుకు ఘనత. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. యేసు నామము నిన్ను గొప్ప చేస్తుంది. ఇప్పుడు అర్థమైందా? అబ్రహాము దేవుడు యాకోబుతో పరిచయం చేసుకున్నాడు. పరిచయం అయిన తర్వాత దేవుడితో ఒప్పందం చేసుకున్నాడు, నీవు నా దేవుడవు. ఈరోజు పిల్లలైన మీరందరూ కూడా వినాలి. ఎవరి బిడ్డలైనా సరే, మీ కుటుంబము దేవుని సన్నిధిలోనికి వెళ్ళి దేవుని ఆరాధిస్తుండగా నువ్వు దూరంగా ఉన్నావేమో దేవునికి, నీవు దేవునికి దూరమైన స్థితిలో పడిపోయావేమో లోకములోనికి, ఒక్కసారి జ్ఞాపకము తెచ్చుకో. నీ తండ్రి అయిన దేవుడు నీకు ఏం కావాలా? దేవుడు కావాలా? ఈరోజు నీ యొక్క గుండె మీద ఎవరి పేరు రాసుకోవాలి? యేసు నామము రాసుకోవాలి. ప్రభువే నా దేవుడు, ఇక నేను ఏ దేవునికి నేను మొక్కను. ఆమేన్. చూడండి, హృదయాలలో దేవుని ప్రతిష్ఠించుకున్న వారు ఎక్కడేదైనా మన కన్నుల ఎదుట కనపడుతున్నా తక్కువ తల వంచుకుంటాం. ఎందుకని చెప్పాలండి, మనం వాటి వైపు చూస్తే మురొక్కే అవకాశం ఉంటుందేమని తలదించుకుంటాం. ఎందుకని? నా దేవునికి తప్ప నేను వేరొక దేవునికి మ్రక్కకూడదు. వేరొక దేవుని పేరు కూడా నా ఆలోచనకి రాకూడదు. వేరొక దేవునికి నా హృదయంలో స్థానము ఇవ్వకూడదు. ఆమేన్, హల్లెలూయా. ఈ తీర్మానము ప్రతి ఒక్కరికి ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే ఋతు గ్రంథము 1వ అధ్యాయము 16వ వచనం చదవండి అమ్మా. అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు. నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించెదను. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నువ్వు మృతి పొందు చోటనే నేను మృతి పొందేదను. ఒక్క చావు తప్ప నిన్ను నన్ను వేరేది దూరము చేయకుండునుగాక. అలాగ దూరమైతే నాకు కీడు కలుగునుగా. ఎవరంటున్నారు ఇక్కడ? నయోమితో రూత్ అంటుంది, అత్తతో కోడలు అంటుంది. హల్లెలూయా. అత్తకు కలిగిన 2 కుమారులు చనిపోయారు, కోడలు విధవరాండ్రు అయిపోయారు. ఇప్పుడు అత్తగారు ఎక్కడికి వెళుతున్నారు? బెత్లెహేము దేశానికి, తన సొంత దేశానికి వెళుతూ చాలా గొప్ప తీర్మానంతో నయోమి ఏమంటుంది? మిమ్మల్ని నేను ఒంటరి వాళ్ళని చెయ్యను, మీరు వెళ్ళండి, మీ తల్లి ఇంటికి వెళ్ళి మరలా మీరు వివాహాలు చేసుకొని మీరు ఒక కుటుంబముగా కట్టబడండి, నాతో రావద్దని గొప్ప తీర్మానం ఎవరు తీసుకున్నారు? నయోమి గారు. అయితే కోడలు ఏమంటుంది? అత్త, నీవు నన్ను ఆ మాట అనవద్దు, నాతో రావద్దని నువ్వు అనవద్దు. ఆమేన్, హల్లెలూయా. ఏమంటుంది? నువ్వు వెళ్ళే చోటకి నేను వస్తాను, నీ జనమే నా జనము, నువ్వు ఉండే చోట నేను ఉంటాను, నీ దేవుడే నా దేవుడు. హల్లెలూయా. ఏమన్నా తెలుసు? అత్తతో. ఆమేన్. తీర్మానము గట్టిగా ఉంది. ఎవరిది? ఋతు గారిది. ఆమేన్, హల్లెలూయా. ఇక ఈమె తీర్మానము గట్టిగా అయింది కనుక నయోమి మౌనంగా ఉండిపోయింది. ఆమేన్. ఈరోజు మన తీర్మానము కూడా ఏముండాలండి? తీర్మానము, మీ జనమే నా జనము. ఆమేన్. ఐగుప్తులో గొప్ప రాజుగా ఎవరండి? మోషే గారు ఉండవచ్చు. రాణి కుమారుడుగా ఎదిగాడు. కానీ మోషేలో ఏం కనపడుతుంది? హెబ్రీల మీద, తన యొక్క జాతి మీద ఏం కలుగుతుంది? మమకారం కలుగుతుంది. వారు పెట్టబడే ఆ దాస్యము, ఆ శ్రమ, ఆ మూలుగులన్నీ చూస్తూ ఇతరులో రక్తం ఏం చేస్తుంది? హెబ్రీ రక్తము ఉడికిపోతూ ఈ రాజరికము కంటే, ఈ రాజభోజనము కంటే, ఈ ధనము కంటే, ఈ సుఖము కంటే నా జనముతో నేను శ్రమ పడుట మేలు. హల్లెలూయా. ఎవరితో ఉండాలనుకున్నాడు? తన జనముతో ఉండాలనుకున్నాడు. ఆమె నీవు కూడా దేవుని మందిరముకు రావడానికి ఇష్టపడాలి. నీ జనము, నీ సహవాసము, నీ తల్లి, నీ తండ్రి, నీ కుటుంబము ఎక్కడ ఉన్నదో అక్కడ నువ్వు ఉండాలి. ఆ జనమే నీ జనము.
హల్లెలూయా. వారితో నీ సహవాసము, వారితో నీ సంభాషణ, వారితో నీ ప్రార్థన, వారితో నీ నడక ఉండాలి. కానీ లోపం వైపు వెళితే ఏమైపోతుంది? నిన్ను వేరు చేయడానికి ప్రయత్నిస్తుంది సాతాను. వేరే మార్గాలలోనికి నడిపించడానికి ఇష్టపడుతుంది సాతాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రూతు గారికి అన్యురాలు రూతు, మోయాబీయురాలు రూతు అయిన క్రీస్తు వంశాలలో చేర్చబడి ఆశీర్వాదమునకు కారకురాలైంది. ఆమేన్. ఏంటి? నిర్ణయమును బట్టి, ఆమె తీసుకున్న తీర్మానము, ఒప్పుకోలును బట్టి ఏం కలిగింది? దేవుని యొక్క స్థలములో దీవించబడింది. ఈరోజు క్రీస్తు వంశావళిలో రూతు చేర్చబడ్డది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీరు కూడా ఒక క్రైస్తవులే కావచ్చు, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఉండవచ్చు, లేకపోతే ఈ దినమే నువ్వు వచ్చి దేవుని స్థలంలో కూర్చొని ఉండవచ్చు. బిడ్డ, అయితే ఆలోచన చెయ్యి. నీవు ఎట్టి తీర్మానము కలిగి ఉండాలని ఆలోచన కలిగి ఉన్నావు. నీ తీర్మానమే నీ విజయానికి మూలం. ఆమేన్, హల్లెలూయా. నీ తీర్మానము స్ట్రాంగ్ అయిందైతే దేవుడు నిన్ను విజయ పదములో నడిపిస్తాడు. ఆమేన్. నిన్ను కాపాడువాడు, ఆయన కునుకుడు ఎదురపోడు. ఆమేన్, హల్లెలూయా. లోకము నిన్ను చేయి విడిచిన నీ దేవుని హస్తము నీకు తోడుగా ఉంటుంది. ఆమేన్. నిన్ను నడిపిస్తుంది. ఆమేన్. నీకు ఆయన తండ్రిగా ఉంటాడు. హల్లెలూయా. నీకు ఆయన కాపరిగా ఉంటాడు. హల్లెలూయా. అదిగో అసాధ్యమైనవని కూడా ఏం చేస్తాడు? చూస్తాడు. ఈరోజే నేను యూట్యూబ్లో ఒక పాట విన్నాను, ఏమైనా చేయగలను. హల్లెలూయా. కథ మొత్తము మార్చగలరు. వీలైతే మీరు యూట్యూబ్లో కొట్టుకొని వినండి, ఏమైనా చేయగలడు, కథ మొత్తము మార్చ. ఇప్పుడున్న కథను ఏం చేస్తాడు ఆయన? చెడిపోయిన బ్రతుకును మార్చేస్తాడు. హల్లెలూయా. ఏలనకరమైన బ్రతుకును మార్చివేస్తాడు. ఏమైనా చేయగలడు దేవుడు. హల్లెలూయా. ఆయన నీ కొరకు ఏమైనా చేసి పెట్టగలడు. నీ కథంతా మార్చివేస్తాడు. నమ్ముతావా? నమ్మితే చప్పట్లు కొట్టి దేవుని హల్లెలూయా. నీకున్న సిచ్యువేషన్ అంతా నీ దేవుని చేతి కాపాడు. నీ రూట్ అంతా మారిపోతుంది, నీ బ్రతుకంతా మార్చివేస్తాడు, నీ కథ అంతా మారిపోతుంది. హల్లెలూయా. మార్చే దేవుడు, మార్పునిచ్చే దేవుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు. హల్లెలూయా. ఘనత, కీర్తి, గొప్ప పేరునిచ్చే దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రూతు తీర్మానమును బట్టి రూతు దేవుడు ఆయన్ను విడిచిపెట్టలేదు, ఆమెను విడిచిపెట్టలేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా చూద్దామండి, 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయం 2వ వచనం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం. ఏలియా, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడ ఉండుమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని ఎవరితో చెప్పాడు? ఏలియాతో చెప్పాడు. ఆమేన్. ఎవరు చెప్పారండి? ఎలీషా చెప్పాడు. ఏలియా ఆరోహణమై వెళ్ళిపోతున్నాడు. ఏలియాకు మరణం లేదు. ఆయన ఆకాశ మండలముల మీద, మేఘముల మీద దేవుని పిలుపునందుకొని ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకమునకు ఎక్కి వెళ్తున్నాడు. ఈ విషయం ఎవరికి తెలుస్తూ ఉంది? ఎలీషాకి చెప్తున్నాడు. ఎలీషా ప్రవక్తలకు కూడా, కొంతమంది శిష్యులకు కూడా, ఏలియాతో ఉన్న శిష్యులకు కూడా తెలుస్తుంది. వారు కూడా ఎలీషాతో అంటున్నారు, అయ్యా మీ యొక్క యజమానుడు ప్రవక్త ఏలియా ప్రవక్త ఈరోజు ఎక్కి వెళ్తాడని మీకు తెలుసునా అంటే తెలుసును. హల్లెలూయా. ఇక్కడ ఏలియా గారు కూడా ఏమంటున్నారు? నేను బేతేలుకు వెళుతున్నాను, నువ్వు ఇక్కడే నిలువమంటే ఏమంటున్నాడు? నా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను నేను విడిచి పెట్టను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ ఎలీషా బలమైన తీర్మానం తీసుకున్నాడు. ఏం తీర్మానం అండి? బలమైన తీర్మానం. తన యొక్క యజమానుడైన, తన యొక్క ప్రవక్త అయిన,
తన యొక్క ప్రవక్త అయిన ఆ ఏలియాను నేను విడిచిపెట్టను, ఆయన ఆరోహణమయ్యేది నేను చూడాలా, హల్లెలూయా, పరమునకు ఎక్కేది నేను చూడాలా, ఆమేన్, హల్లెలూయా. వెంబడిస్తూనే ఉన్నాడు. అయితే నీకు నేనేం కావాలా అన్నప్పుడు, అయ్యా నీ పాలల్లో నువ్వు పొందుకున్న ఆత్మలో నాకు కూడా 2 పాళ్ళ ఆత్మ అప్పగించు, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ఎలీషా ఏం కోరుకుంటున్నాడంటే, ఏలియా ఎక్కి వెళ్ళడం చూస్తేనే ఆయన ఉన్న ఆత్మపాలు ఎలీషా మీదకి వస్తుంది, ఆమేన్, హల్లెలూయా. చాలా మంది దృష్టి ఎలా ఉంటుందంటే, కొంచెము ఎదిగిన తర్వాతనే సేవకుల నుంచి మెల్లిగా ఏం చేస్తారండి, తప్పుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. మమ్మల్ని దేవుడు బలపరిచాడు, మాకు వాక్యం ఇచ్చాడు, మాకు ఆత్మవరాలు ఇచ్చాడు, మాకు కూడా సేవను ఇచ్చాడని మెల్లిగా డ్రాప్ అయిపోయి సేవకుల నుంచి దూరం అయిపోయి, ఇక్కడ ఏ యొక్క అభివృద్ధి పొందుకున్నావో, ఏ స్థానం పొందుకున్నావో, ఏ దీవెనలో పొందుకున్నావో, ఎక్కడ నువ్వు బలపరచబడ్డావో, ఎక్కడ నువ్వు దీవించావు, దానికే వ్యతిరేకంగా మాట్లాడే ఆలోచనలో కూడా వెళ్ళిపోయేవారు ఉన్నారు. అలాంటి దాసులు దైవజనులు లేస్తున్నారు, ఆమేన్, హల్లెలూయా. అయితే ఎలీషా కృతజ్ఞత గలవాడై, హల్లెలూయా, అంటి పెట్టుకొని నీ పాలల్లో నీవు ఏ ఆత్మ పొందుకున్నావో ఆ ఆత్మలో నాకు కూడా 2 పాలు ఇవ్వమన్నాడు, ఆమేన్, హల్లెలూయా. అంటే తమ యొక్క యజమానుణ్ణి, తన యొక్క ప్రవక్తను విడిచిపెట్టని జీవితం ఎవరిలో ఉంది, ఎలీషా భక్తుల్లో ఉంది, ఆమేన్, దేవునికి స్తోత్రము. కనుక ఆయన యొక్క తీర్మానమును బట్టి, ఆయన యొక్క నిర్ణయాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా, దుప్పటి వచ్చి ఎవరి మీద పడిందండి, ఎలీషా మీద పడింది, ఆమేన్, హల్లెలూయా. ఆ దుప్పటి కప్పేంత వరకు, ప్రభువు నిన్ను దీవించేంత వరకు, ప్రభు స్వాధీనములో, హల్లెలూయా, నీవు ఉండాలి. కొన్నిసార్లు పొందుకోవలసిన దీవెన సంపూర్ణముగా పొందుకోకుండా అపవాది ఏం చేస్తుంది, నిన్ను మధ్యలోనే లాక్కెళ్ళి మళ్ళీ అక్కడ ఇక్కడ తిరిగి ఏం జరుగుతుంది, అన్నీ కోల్పోయి మరలా అక్కడికే రావాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్త. నీలో దుడుకుతనమును కలిగించేది కూడా అపవాదే. ఒక ఎత్తుకు ఎదగాలంటే ఆ పరిస్థితిని పొందుకునేంత వరకు కూడా మనం ఏం చేయాలా, వెయిట్ చేయాలా, దైవ చిత్తాన్ని కూడా మనము కనుగొనాలా. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మనం గమనిస్తే 1 రాజుల గ్రంథము 18వ అధ్యాయం 39వ వచనంలో, మనకు సమయం లేదు కానీ మనం ఇక్కడ ప్రార్థన చేస్తుండగా, ఏలియా ప్రార్థన చేస్తుండగా పరలోకము నుండి ఏం దిగిందంట, అగ్ని దిగి, యెహోవా అగ్ని దిగి అక్కడ ఉన్న కందకమును, కట్టెలను, రాళ్ళను బూడిద పాలు చేయగా అక్కడున్న జనులందరూ కూడా ఏం చూసి, ఆ యొక్క అద్భుతాన్ని చూసి యెహోవాయే దేవుడు అని ఏం చేశారు, కేకలు వేశారు, ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ మనము కొంత ఆగాలండి, వినాలి, అందరూ చక్కగా వినాలా. దేవుని సన్నిధానంలో ఎవరు నిద్రమత్తులోకి వెళ్ళకూడదు, ఎవరు కూడా వాక్యాన్ని విడిచిపెట్టకూడదు, ఆమేన్. అద్భుతాలు చూస్తాము కానీ అద్భుతాలు కోరుకుంటాము కానీ దేవుణ్ణి అంగీకరించము చాలామంది, అవునా కాదు? దేవుణ్ణి అంగీకరించరు. సంవత్సరాలు వస్తారు కానీ వారికి బాగు కావాలా, వారు వృద్ధి పొందాలా, వారికి ఉద్యోగాలు రావాలా, వారికి పిల్లలు కావాలా, వివాహాలు కావాలా, అన్నీ జరిగిపోవాలి కానీ యేసు ప్రభువును మాత్రము అంగీకరించరు, రక్షణ పొందరు, ప్రభు నామమును బట్టి బలలో పాల్గొనరు. ఏం కావాలి వారికి? అద్భుతం మాత్రమే కావాలా, యెహోవా దేవుడని వారు తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది, బయలు ప్రవక్తలకి అవకాశం ఇచ్చాడు మొదట ఏలియా ప్రవక్త. కానీ బయలు ప్రవక్తల ద్వారా కలగలేదు. ఆ యొక్క కట్టెలను, ఆ నీళ్ళతో ఉన్న కందకాన్ని ఎవరు అగ్గి పెట్టకూడదు. కానీ పైనుంచి ఏ దేవుడు నిజమైన దేవుడు, ఆ దేవుడే అగ్నిని పంపించేయాలా, నీళ్ళతో ఉన్న ఆ యొక్క కట్టెలను, ఆ యొక్క మాంసాన్ని మొత్తం కూడా బూడిద చేయాలి. ఆ పరిస్థితిని బట్టి దేవుడే అగ్నిని పంపి చేసినప్పుడు, ఏలియా ప్రార్థన విన్నప్పుడు ప్రజలందరూ కూడా యెహోవాయే దేవుడు అని తెలుసుకున్నారు, ఆమేన్, హల్లెలూయా. నీవు కూడా నీ జీవితంలో అద్భుతాలనే చూస్తూ ఉంటే సరిపోదు, ఏం తెలుసుకోవాలా, యెహోవాయే దేవుడు. ఆ యెహోవాయేనే
ఈనాడు యేసు ప్రభు. ఇప్పుడు ప్రభువు నా దేవుడని నీవు కూడా ఏం చేయాలండి? మనపూర్వకంగా అంగీకరించాలి. దేవునికి స్తుతి కలుగును గాక. ఇంకా మరి 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయము 17వ వచనంలో నయమాను కుష్టు వ్యాధి ఎవరి దగ్గర పోయిందండి? ఎలీషా ప్రవక్త దగ్గర పోయింది. నయమాను కుష్టు వ్యాధి వెళ్ళిపోయిన తర్వాత నయమాను ఏం కోరుకుంటున్నాడు? అయ్యా ప్రవక్త, నీవు నా దగ్గర ఏం తీసుకోలేదు, కానీ అయితే నాకు కొంత మన్ను, ఈ దేశపు మన్ను నాకు ఇస్తే ఆ మన్ను తీసుకుని వెళ్ళి మా దేశంలో బలిపీఠము కట్టి యెహోవా దేవుడినే నేను సేవిస్తాను. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఒక అన్యుడిగా ఉన్నాడు. అనేక దేవతలను బట్టి ఆయన దేవతలకు అర్పణలు చెల్లిస్తున్నాడు. కానీ నిజ దేవుని యొక్క శక్తిని ఎరిగిన తర్వాత, హల్లెలూయా, నిజ దేవుడు ఆయనకున్న కుష్టు వ్యాధిని తొలగించి పసి పిల్లవాని దేహముగా మార్చిన తర్వాత ఈ దేవుని శక్తిని తెలుసుకున్నాడు, దేవుని నామాన్ని తెలుసుకున్నాడు. నాకు ఇక ఏ దేవుడు వద్దు, ఏ దేవుణ్ణి నేను సేవించను, ఈ యొక్క ఇశ్రాయేలు దేవుడే నాకు దేవుడు, నన్ను స్వస్థపరిచిన ఈ దేవుడే నాకు కావాలి. కాబట్టి ఈ దేశపు మన్ను, శ్రేష్టమైన మన్ను, దీవెనకరమైన మన్ను నాకు ఇస్తే నేను కూడా ఈ దేవుణ్ణి సేవిస్తాను. మన్ను తీసుకొని పోవడానికి ఇష్టపడ్డాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు నీ హృదయంలో తీసుకున్న తీర్మానాన్ని బట్టి యేసయ్యతో ఏముండాలా? నీ స్నేహం ఉండాలా. హల్లెలూయా. ఈ ప్రభువును నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించాలా. ఆమేన్. నీకు ఈయన తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. చేతులు ఎత్తుతారా? చెప్పగలరా? నీకు ఎవరు దేవుడుగా ఉన్నాడు? హల్లెలూయా. చేతులు ఎత్తాలా? యెహోవాయే నీ దేవుడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. యేసు ప్రభువే నీ సొంత రక్షకుడు. ఈయన తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. వేరొక దేవుణ్ణి నీ హృదయంలో ఉంచకూడదు. ఈరోజు నువ్వు తీర్మానం కలిగి వెళ్ళాలి. ఇంకా చూద్దాం, శ్రేష్టమైన మాట. హల్లెలూయా. చాలా అద్భుతకరమైన మాట. ఈ మాట మీ అందరి చెవులు వేసుకోవాలి. కీర్తనలో 16:2 వచనం. కీర్తనలో 16వ అధ్యాయం 2వ వచనం. నీకంటే నీవే ప్రభుడవు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ఇక్కడ ఎవరంటున్నారండి? దావీదు భక్తుడు అంటున్నాడు. రాజైన దావీదు అంటున్నాడు, అయ్యా నీవే నా దేవుడు, నీవే నా ప్రభుడు, నీకంటే నాకు క్షేమాధారము ఎక్కడా లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనుషులముగా మనకు క్షేమం ఎక్కడుంది చెప్పండి? భద్రత ఎక్కడుంది? కాపుదల ఎక్కడుందంటే బయట ఎక్కడా లేదు. ఎవరి దగ్గర ఉంది చెప్పండి? దేవుని దగ్గరే ఉంది. నీ ముఖ్య స్నేహితుడే నీకు అపాయాన్ని తెచ్చిపెట్టవచ్చు. హల్లెలూయా. నీ ప్రక్కలో ఉన్న భార్యే నీకు కీడు కలిగించవచ్చు. హల్లెలూయా. నువ్వు నమ్మిన వారే నీకు మోసము చేయవచ్చు. భూమి మీద నీకు క్షేమము, భద్రత, నమ్మదగింది ఎవరు అంటే దేవుడే. హల్లెలూయా. అన్ని వేళలా నమ్ముకున్న దేవుడు, నమ్ముకున్న తగిన సహాయకుడు, అలాగే నమ్మకమైన వాడు, నీకు భరోసా ఇచ్చేవాడు, నీకు క్షేమాధారమైందేంటి? దేవుని నామమే. హల్లెలూయా. నీకంటే నాకెక్కడా క్షేమము లేదు. దేవునికి స్తుతి కలుగును గాక. ఈరోజు మనము కూడా అలాగే నమ్ముకోవాలి. చాలా మంది దేవుని కంటే కూడా ఎవరిని ప్రేమిస్తారు? స్నేహితులను ప్రేమిస్తారు. ఒరే నువ్వు లేకపోతే నాకు బ్రతికే లేదు, నీవేనా నాకు దేవుడు, అసలు దేవుడు లేడురా, దేవుడు ఉంటే నన్ను ఎందుకు ఇలాగ చేస్తున్నా, నువ్వు దేవుడు, పొద్దున్నే నీకు నేను పూలేసి నమస్కారం చేసుకుంటానని ఎవరిని చేస్తారు? స్నేహితులు. హల్లెలూయా. ఆ స్నేహితుల ద్వారానే మన జీవితాలను కూడా కోల్పోయేవారుగా కూడా చేసుకుంటున్నారు. ప్రియమైన బిడ్డలారా, నీకైనా క్షేమము, నాకైనా క్షేమము, మనందరికైనా క్షేమం ఇచ్చేది ఎవరో తెలుసా? నీ దేవుడు. హల్లెలూయా. యేసు నామము బలమైన దుర్గము. హల్లెలూయా. నీతిమంతుడు ఆపత్కాలములో ఎక్కడికి వెళ్తాడంట? ఆయన నామము దగ్గరికి వస్తాడు. ఆమేన్. ఆపదలో ఆయన నామము నీకు అవసరము, బాధల్లో ఆయన నామము నీకు అవసరము. భూమి మీద ఒక మంచి అన్నది ఏదంటే యేసు నామం. మంచివాడు అన్నవాడు ఎవరంటే యేసు నామం.
ఆయనే పవిత్రమైన నామము, ఆయనే శక్తి కలిగిన నామము. ఆయన ప్రేమించినట్లుగా ఎవరి దగ్గర నీకు ప్రేమ లభించదు. ఆయనే ప్రేమామయుడు. హల్లెలూయా. ఆయనే దీర్ఘశాంతము కలిగిన వాడు. ఆయన ద్వారానే నీకు కృప క్షేమములు. హల్లెలూయా. భూమి మీద ఎవరి ద్వారా కూడా నీకు క్షేమము లేదు, భద్రత లేదు. ఇప్పుడు చూస్తున్నాం, నమ్మిన భార్య భర్తను మందు పెట్టి చంపేస్తుంది, ఉరివేసి చంపేస్తుంది, తడిగుట్టుతో గొంతు నిలిపి చంపేస్తుంది. ఒకవేళ భార్యను కూడా భర్తలాగా చేస్తున్నాడు, పిల్లల్ని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఎక్కడ కూడా భయముతో బ్రతకాల్సిన బ్రతుకులు లోకము జీవిస్తుంది. అయితే ఇలాంటి భయంకరమైన భయందాలతో ఉన్న ప్రజలకు క్షేమమునిచ్చేది ఎవరంటే నేను ఒక దిన 3 సంవత్సరాలు ఇదే మార్కాపురంలో ఒంటరిగా పడుకునేదాన్ని. నాకు చాలా బాధ అనిపించేది. పిల్లలు దూరంగా ఉన్నారు, భర్త దూరంగా ఉన్నారు. ప్రభా, నేను ఎప్పుడు ఒంటరిగా నేను నిద్రపోయిన దానిని కాదయ్యా అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నీకు నేను తోడై ఉన్నాను కాబట్టి కీర్తనలో 2 చివరి వచ్చిన చదవండి. కీర్తనలో 2 అది కాదు 4 4:8 యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా. ఈ మాట ఒకసారి చెప్పాను, నయోమికి గుర్తుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎలాగంట, యెహోవా నేను నెమ్మదితో పట్టుకొని నిద్రపోతున్నాను, కన్నీటితో ఏడ్చుకొని ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ ఆత్మల కోసమే నేను మార్కాపురంలో ఉన్నాను. నాకు అప్పుడు 10-20 ఆత్మలే. ఈ సేవ నిమిత్తమే నా భర్తను వదిలి పిల్లలను వదిలి నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను. నేను ఎట్లా నిద్రపోయేదయ్యా, నేను ఎట్లా రాత్రులు గడిపేదయ్యా అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ మాట నాతో దేవుడు మాట్లాడాడు. నీవు నెమ్మదితో పండుకొని నిద్రపోయేదువు, నేను ఒంటరిగా నన్ను నీవే నన్ను సురక్షితముగా. 3 సంవత్సరాలు దేవుని కాపుదల నాకు ఎంతగానో ఇచ్చాడు. ఏ రోజు నాకు ఏ వ్యాధి, ఏ బలహీనత, ఒంటరితనంలో ఏమి తిన్నానో కూడా నాకు తెలియదు. ఒంటరిగా చేసుకోలేని స్థితి, ఒక్కదానికి వండుకొని తినలేని స్థితి, ఏ నాటి ఆహారం ఆ నాడిస్తూ నా దేవుడు నన్ను కాపాడుచు రక్షించాడు. నా భర్త ఒంటరిగా ఉన్న ఆయనకు షుగర్ ఉన్న ఏ అపాయం లేకుండా ఆయన, నా పిల్లలు ఆయా పరిస్థితులలో ఉన్న వారిని కూడా దేవుడు కాపాడు. మన దేవుని యొక్క కార్యాలను గొప్పగా మనం ఆలోచన చేయగలిగినట్లయితే తనను నమ్మిన భక్తులను ఆయన కాపాడుతాడు, సాధువులను ఆయన కాపాడే దేవుడు. హల్లెలూయా. నిత్యము వారి పక్షమున దేవదూతలు ఉండి వారిని ఏం చేస్తాడంట, కాపాడుతూ భద్రపరుస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ కీర్తనాకారుడు నీవే నాకు క్షేమాధారం అని దేవుని నమ్మి స్తుతించాడు. ఈరోజు మనం కూడా, మనకు క్షేమం ఎవరు చెప్పండి? దేవుడే క్షేమము. ఆమేన్. ఈనాటికి కూడా పరదేశులముగా వచ్చాం ప్రభా. మార్కాపురంలో మాకెవరు లేరు, ఏ బంధువులు లేరు, మేము పరదేశులము. ఇక్కడ నువ్వు వెళ్ళమన్నావు, మేము వచ్చాము, ఇక్కడున్నాం, మమ్మల్ని మా పిల్లలను కాయమని చేతులెత్తి ప్రార్థన చేసుకుంటూనే ఉంటాను నేను దేవుని దగ్గర. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి మనము నమ్ముకున్న దేవుడు మన బిడ్డల్ని విడిచిపెట్టాడు. మన యొక్క సంతానమును ఒంటరి వాళ్ళగా చేయడు. వారిని దేవుడు తన యొక్క చూపులోనికి తెచ్చుకుంటాడు. తన ప్రేమతో వారి బ్రతుకులను కూడా మారుస్తాడు. నీకు దేవుడైన వాడు నీ కుమారునికి దేవుడే, నీ కుమార్తెకు దేవుడే. ఎన్నటికీ కూడా నీ దేవుడు చేయి విడిచిపెట్టడన్న ఈ సంతోషాన్ని మనం ఈరోజు పొందుకున్నాం దేవుని సన్నిధానంలో. హల్లెలూయా. ఇంకా మనం చూస్తే కీర్తనలు 31:14 సమయం లేదు, త్వరగా చదవాలి. నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను, యెహోవా నీ యందు నమ్మిక ఉంచున్నాను, నీవే నా దేవుడు అని నేను అనుకొనుచున్నాను. నా కాలగతులు నీ వశములో ఉన్నవి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, యెహోవా నీవే
నా దేవుడు అని నిన్ను నమ్ముకొని నేను అనుకొనుచున్నాను. ఇక్కడ నేను అనుకొనుచున్నానంటే ఏంటి? వ్యక్తిగత అభిప్రాయము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఉన్న వాళ్ళకందరికి కూడా నీ దేవుడు, ఆయన నీకు దేవుడు. హల్లెలూయా. నీ హృదయంలో అనుకోవాలా, ఎప్పటికప్పుడే అనుకోవాలా మన హృదయంలో. ఆమేన్. గొప్ప భరోసా, గొప్ప ధైర్యము, గొప్ప ఆస్తి ఏంటి మనలో చెప్పండి? దేవుని నామము. హల్లెలూయా. దేవా నువ్వు ఉన్నావు, నువ్వు నా దేవుడు. ఆమేన్. నువ్వు నా దేవుడు, నన్ను చూసుకుంటావు, నా జీవితాన్ని చూసుకుంటావు, నాకున్న ఆటంకాలు నీకు తెలుసు. హల్లెలూయా. నా భవిష్యత్ అంతా నీకు తెలుసు, నా కాలగతులు అంటే రానున్న కాలంలో నా జీవితం ఏంటో, ఏం జరగాలను అన్నీ నువ్వు శాసిస్తావు. హల్లెలూయా. నువ్వు శాసిస్తావు, అవి జరుగుతాయి. ఆమేన్, ఆమేన్. ఒప్పుకుంటావా? ఈరోజు ఒప్పుకుంటావా? ఈయన నీ దేవుడు కావాలా? నువ్వు అనుకోవాలి నీ హృదయంలో ఈరోజు గొప్ప తీర్మానంతో నీ గుండె మీద చేసుకొని వెళ్ళాలి. ఇక్కడి నుంచి ఒంటరిగా వెళ్ళకూడదు. ఆమేన్. దేవుడు నిన్ను కలిగి ఉన్నాను, దేవా నిన్ను కలిగి ఉన్నాను, నిన్ను కలిగి నేను ఒప్పందం చేసుకుని వెళుతున్నాను. యాకోబు వలె ఈ స్థలంలో నుంచి నేను వెళుతున్నాను, నన్ను దీవించు అని అడగాల నువ్వు. ఆమేన్, హల్లెలూయా. ఇంకా చూద్దాం కీర్తనలు 63వ కీర్తన 1వ వచనం. దేవా నా దేవుడవు నీవే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదను, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. దేవానికి స్తోత్రాలు. హల్లెలూయా. దేవా నా దేవుడవు నీవే. ఎప్పుడు ఎదుగుతున్నాడంట? వేకువనే. ఆమేన్. వేకువజామున లేచి ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది? వేకువనే లేచి ప్రార్థించేవారు ఎంతమంది? వెరీ గుడ్, వెరీ గుడ్. చాలా చేతులు ఎత్తుతున్నారు. ఆమేన్. ఈ భక్తి బాగా ఉంది, పరిపూర్ణంగా ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఆయన పేరును కలిగిన వారు ఏం చేయాలంట? వేకువనే ఆయనకు ప్రార్థన చేయాలి. వేకువని వెతకాల. వెతకడం అంటే ప్రార్థించడం, ప్రార్థించడం. వెతకడం అంటే వాక్యము ధ్యానించడం, ధ్యానించడం, వాక్యం చదవడం. అన్ని పనులు అయిపోయినాక దేవుడు గుర్తు రావడం కాదు. అన్ని పనులు అయిపోయినాక దేవుడు గుర్తొచ్చి ఏదో 10 నిమిషాలు అట్ట ఇట్ట ప్రార్థన ఆమేన్ అయిపోయింది పో అనుకోవడం కాదు. మొట్టమొదటే నీ మాట ఎవరితో మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలా? దేవుడితో మాట్లాడాలి. అందుకే నేను లేస్తనే ప్రార్థన చేసుకుంటా. మా అయ్యగారు నాకంట ముందు లేసి ఆ మాట ఈ పెట్టుకో, ఆ మాట మాట్లాడను నేను. నా మాట ఎవరితో ఉండాలా? ఫస్ట్ నా మాట, నా నోట్లో నుంచి వచ్చే మాట ఆ దేవునితోనే. ఆయనతో మాట్లాడిన తర్వాతే మొగుడైనా పిల్లలైనా. ఇంకా ఏ ఫోన్ అయినా, ఫోన్తో కూడా మాట్లాడు. ఫోన్ ప్రార్థన కోసం ఫోన్ వస్తున్నా, అది అక్కడ వెయిట్ చేయాల్సిందే. ఆమేన్. నీవు టీ అడగకు, నేను ప్రార్థన చేసుకుని దేవునితో మాట్లాడిన తర్వాత నేను నీతో మాట్లాడతా. హల్లెలూయా. మీరు కూడా ఈ స్వత్తలు పెట్టుకోవాలి. హల్లెలూయా. నేను నిద్ర లేసానా, నా మొదటి మాట దేవునితోనే. హల్లెలూయా. నా మొదటి పదము దేవునితోనే. ఈ దినపు పని, ఈ దినపు ఆలోచన, నువ్వు వెళ్ళే మార్గము, నువ్వు చేసే పని అంతా, నీ కుటుంబానంతా ఎవరికి అప్పగించాలా? దేవునికి అప్పగించి చూడు. అప్పుడు దేవుడు నీ ముందు మార్గాన్ని అంతా సరళం చేస్తాడు. అలాగ చేయకుండా మనం ఏం చేస్తామో తెలుసా? లేచిన వెంటనే ఫోన్ కొట్టి, రే ఈరోజు మనం ఇద్దరం అక్కడికి పోదామా, ఈ పనికి వెళ్దామా, ఆ పనికి వెళ్దామా అంటాం. అవునా? ఏమే వస్తావా రాదా? తోటలో పని ఉందంట, వెళ్దాం. వీటన్నిటికంటే ముందుగా ఎవరితో మాట్లాడాలా? నీ మాట మంచి, నీ స్నేహము. లేయి, నిద్ర పడక లేస్తనే వీలైతే మంచం మీదైనా, లేకపోతే మంచం దిగు మోకాలు లేయి. పరలోకపు తండ్రి వైపు చూడు, ప్రార్థన చేసిన బయటకు రావడమే. ఒక్కొక్క మారు ప్రార్థన లేకుండా బయటకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఏదో ఒక చేయి పొడుచుకోవటమే కాదు. అప్పుడు గుర్తు వస్తుంది, ఓహో ప్రార్థన లేకపోయింది ఈరోజు, మళ్ళీ వెళ్ళి ప్రార్థన చేసుకోవడం. కాబట్టి వేకువనే మన దేవుణ్ణి మనము వెతకాలి. వెతికి ఆయన చేసే కార్యాల కోసం ఏం చేయాలంట? కనిపెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, చేపలు నీళ్ళ మీద ఇలాగుంటాయా? ఇలాగుంటాయి. ఎందుకుంటాయి? సృష్టికర్త అయిన దేవుడు ఆహారాన్ని ఇస్తారు.
అవి కూడా కనిపెట్టుకుంటాయి. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ఆహారం వేస్తారని అవి కూడా కనిపెట్టుకుంటాయి. మనం కూడా ప్రార్థన చేసి ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? నువ్వు వేకునే లేచి ప్రార్థన చేసి చూడు, అద్భుతాలు చూస్తావు. ఆమేన్, హల్లెలూయా. ప్రార్థన ఎప్పటికీ కూడా నశించిపోదు. ప్రార్థన ఫలితాన్ని చూస్తుంది. సండే స్కూల్ పిల్లలు పాట పాడతారు, ప్రార్థన వల్ల కట్టబడింది అది పడిపోదంట, అది నశించిపోదంట, అది ఫలింప చేస్తుంది. చాలా అద్భుతమైన పాట. దేవునికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఆయన కొరకు మనం ఏం చేయాలా? తృష్ణ కొనాలి, ఆకలి కలిగి ఉండాలి, ఆశ కలిగి ఉండాలి. దేవునితో సంబంధము దినము పెరిగిపోవాలి, ఆ బంధము స్ట్రాంగ్ కావాలి. అప్పుడే పేరు ఎక్కడ రాసుకుంటాం? నీ గుండెల మీద, ఆ దేవుడే నా దేవుడు. ఆమేన్. ఎంత మందిలో ఉన్నాను ఒక సాక్షిగా ఉంటాం. యేసు ప్రభువే నా దేవుడయ్యా, నేను నమ్మాను. మేము మా కులంలో నుంచి, మా దేవుల్లో నుంచి మేము వచ్చి చాలా కాలం అయిపోయింది. మేము ఇక ఈ దేవుణ్ణే కలిగి ఉన్నాం, మేము ఇక రాము. ఆమేన్. ఎంత గట్టి తీర్మానంతోనే ఉన్నట్లయితే నీ దేవుడు నిన్ను దీవిస్తాడు, నీ పిల్లలను కూడా దీవిస్తాడు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మనకును చాలిన దేవుడు, నాకును దేవుడు, నీకును దేవుడు. ఆమేన్. తండ్రితో చేసిన వాగ్దానం, కుమారుడైన యాకోబుతో కూడా నిన్ను నేను విస్తరింప చేస్తాను. చుట్టూ తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణాలకు ఇదిగో నువ్వు విస్తరిస్తావు. నువ్వు వెళ్ళే మార్గమంతా నిన్ను కాపాడి తిరిగి నీ తండ్రి ఇంటికి చేరుస్తానని వాగ్దానం చేసిన దేవుని దగ్గర యాకోబు గొప్ప తీర్మానం తీసుకున్నాడు. యెహోవా నీవే నా దేవుడు. ఈరోజు కూడా నీ తీర్మానం ఎలా ఉండాలో తెలుసా? దేవా నీవే నా దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను ఇంకా ఏరే దేవుడి తట్టు చూడను. ఆమేన్. ఏరే దేవుళ్లకు నేను నమస్కరించు. నా ఆఖరి ఊపిరి వరకు నిన్నే కలిగి ఉంటానన్న తీర్మానంలో నువ్వు నడిస్తే నీతో చేసిన వాగ్దానాలు నీ పిల్లల పక్షాన కూడా దేవుడు తీరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నన్ను కూడా చాలా నిరుత్సాహపరిచారు. నీకు ఏ ఆధారం లేదు, సంఘాన్ని నువ్వు ఎలాగ నడిపిస్తావు, నీ భర్తకు వాక్యం లేదు, ప్రార్థన లేదు, ఆయన ఎంప్లాయ్, పిల్లల్లో కూడా ఆ స్థాయి లేదంటే దేవుడు నన్ను పట్టుకున్నవాడు నమ్మదగినవాడు. నా దేవుడు నన్ను పిలుచుకున్నవాడు నా పిల్లలను కూడా వాడుకుంటాడు. ఆమేన్, హల్లెలూయా. నమ్మదగిన దేవుడు. ఒకరోజు ఇదే విచారంలో ఏడ్చుకొని నన్ను ఎందుకు పిలుచుకున్నావు? నన్ను 40 సంవత్సరాల పైన పిలుచుకున్నావు, మరి నేను నీ సేవ చేస్తున్నాను. ఆ పరిస్థితి ఏంటి? చాలా మార్లు భిన్నంగా ఉంది. నేను ఏడ్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సంఘం ద్వారా, విశ్వాసుల ద్వారా, కుటుంబం ద్వారా నాకు అన్నీ శోధనలు వస్తున్నాయని నేను ఏడ్చుకున్నప్పుడు నువ్వు వెళ్ళు వంటగదిలోకి వెళ్ళాను. వంటగదిలోకి వెళ్ళాను, బరబర వచ్చేసి వంటగదిలో ఒక మూట ఉంది, పుస్తకాల మూట ఓపెన్ చేయన్నాడు. ఓపెన్ చేయగానే యేసు పిలుస్తున్నవాడు ఆయన జీసస్ కాల్స్లో బుక్ ఉంది. ఆ బుక్ తీసుకొని కిందకు వచ్చి కూర్చొని చదువుతున్నాను. నన్ను పిలిచిన వాడు నమ్మదగిన వాడని DGS దినకరన్ అయ్య గారు తన సేవా పరిచర్యలు ఆయన కన్నీటితో ఆయన సాక్ష్యాన్ని అందులో చదివాను. ఆమె ఎన్నో తోడికొడుతుల మధ్య పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. నీ చెయ్యి విడువడు. హల్లెలూయా. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. హల్లెలూయా. నీ సంతతి నాకు పిల్లలవుతారు. హల్లెలూయా. నాకు యాజకులు అవుతారని దేవుడు మాట్లాడాడు. ఆనాడు దేవుడు నా హృదయాన్ని స్థిరపరిచాడు. దేవునికి స్తుతి కలుగును గాక. లోకం మనల్ని నిరాశపరిచిన మనల్ని పిలుచుకున్నవాడు నమ్మదగిన. నిన్ను చేయి విడవడు దేవుడు, నీ సంతానమును కూడా చేయి విడవడు. తగిన కాలములో, తగిన సమయమందు నిన్ను వలె నీ బిడ్డలను కూడా అభివృద్ధినిచ్చి వారిని కూడా నీకంటే స్థాయిలో గొప్పగా దేవుడు దీవించుకుంటాడు. చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తావా? దేవునికి మహిమ కలుగును గాక. అంటే దేవుని కార్యాలు ఉన్న పాటున మన కళ్ళ ముందుకు రావు, కానీ అవి నిరీక్షణతో కనిపెట్టుచు మనము ధైర్యము కలిగిన వారమై, నిబ్బరము కలిగిన వారై, మన యొక్క విశ్వాసం యొక్క పరీక్షలో నిలబడిన వారమై ఆ యొక్క దీవెనలు మనం పొందుకోవాలి. ఉన్న పాటున అడిగినవన్నీ వచ్చి పడవు. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే వెతుకుతూ ఉంటావో లోతుల్లోనికి నిన్ను తీసుకొని వెళ్ళి లోతైన విశ్వాసంలో నిన్ను నిలవబెట్టి ఆ పరిస్థితిలో నేను బ్లెస్ చేసి దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా మనము 118వ కీర్తన 28వ వచనం చదువుతాం. నీవు నా దేవుడు, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను, నిన్ను గణపరిచెదను. ఆమేన్, హల్లెలూయా.
ఏం చేయాలంట? ఆ దేవుణ్ణి మనం దేవుడుగా అన్నప్పుడు దేవుని దగ్గర ఏం చేయాలా? కృతజ్ఞత స్తుతులు. నిన్ను నేను ఘనపరిచెదను. దేవునికి ఏమి ఇవ్వాలండి? ఘనత. ఎలాగిస్తాము దేవునికి ఘనత? ఎలాగిస్తాము ఘనత? కృతజ్ఞతలు చెల్లిస్తే ఘనపరచడమేనా? ఇవ్వండి, ఆన్సర్ ఇవ్వండి. మీకు తెలిసిందే చెప్పండి. మన ప్రవర్తనను బట్టి దేవుని ఘనపరచాల. ఇక ఆయన నామమును బట్టి ఘనపరచాల. మెయిన్ రీజన్ ఎక్కడంటే నీ ప్రవర్తనను బట్టి నీ దేవుడు ఘనపరచాలి. గతంలో ఈమె ఎలాగుంది, ఇప్పుడు పూర్తిగా మారిపోయిందంటే అక్కడ ఎవరికి ఘనత? దేవునికి ఘనత. హల్లెలూయా. మొదట్లో నీ నోట దూషణలు వచ్చాయి. గొడవలంటే ముందుకు దూసుకొని వెళ్ళిపోతావు. సమాధానం లేని స్థితి, ఇంట ఉండదు బయట ఉండదు. అయితే టోటల్గా నువ్వు మారిపోయి అందుకు భిన్నంగా నువ్వు చేస్తున్నావంటే ఎవరికి ఘనత? అబ్బా, యేసునామం ఎంత గొప్పది. ఈమె టోటల్గా మార్చేశాడు. ఈమె నోటి మాట మారింది, ఈమె కట్టుబొట్టు మారింది, ఈమె ప్రవర్తన అంతా మారిపోయింది. ఇప్పుడు ప్రేమతో సమాధానంతో నింపబడి టోటల్గా పలానా ఆమె మారిపోయిందంటే ఎవరికి ఘనత రావాలా? ఇది చెయ్యం మనం. మన జీవితాన్ని మార్చుకోం. మన ప్రవర్తన ఏమాత్రము మారదు. కానీ మనం ఏం కావాలా? వచ్చి స్తుతి చెల్లించుకొని సంఘానికి అంత భోజనం పెట్టేసి పలహారం పెట్టేసి లేదా దేవుని సేవకుల చేతుల్లో ఒక 1000 రూపాయలు 10,000 కానుక దేవుడు చేసిన మేలుకు కానుకని పెట్టేసి వెళ్ళిపోతున్నాం. అది కృతజ్ఞత కాదు. అది దేవుణ్ణి ఘనపరచడం కాదు. దేవుని ఘనపరచడం అంటే నీ జీవితము మార్చుకోవాలి. నీ జీవితం మారిమన్నప్పుడు లోకానికి దేవుని నామము ఉన్నతమైంది. ఆయన ఏమైనా చేయగలడు, ఎంతైనా చేయగలడు, కథ మొత్తము మార్చగలడన్న స్థితిలో దేవుడు నిన్ను నిలిపే దేవుడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి మార్పు చెందిన హృదయాలతో మనము దేవుణ్ణి ఘనపరిచే వారం ఉండాలి. దేవునికి స్తుతి కలుగునుగాక. చివరగా 140వ కీర్తన 6వ వచనం. అయినను నేను యెహోవాతో ఇలాగ మనవి చేయుచున్నాను, యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనములకు చెవియొగ్గము. మనం ఏం తీర్మానం ఉండాలండి? యెహోవా నీవే నా దేవుడు, నా విజ్ఞాపనలకు చెవియొగ్గము. దానియేలు గారికి ఒక చట్టం వచ్చింది. ఏం చట్టం వచ్చింది? ఎన్ని రోజులు? చూడండి, ఒక నెలంతా కూడా ప్రార్థన ఎవరికి చేయాలా? రాజుగారికి మనవి చెయ్యాలి. అంతే, తమ దేవునికి చేయకూడదు. అయితే దానియేలు రాజుకు భయపడలేదు. ఎవరికి మనం చేస్తున్నాడు? దేవా నువ్వే నా దేవుడు, నీకు తప్ప నేను ఎవరికి మనవి చేయను. రాజునందుకు నేను వెళ్ళనని దినమునకు 3 మారులు కిటికీలు మూసుకోవాలా, రహస్యంగా చేయాల, కిటికీ తలుపులు తెరుచుకున్నాడు, యెరూషలేము తట్టు తిరిగాడు, మోకాళ్ళేసి తమ దేవునికి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దాన్ని బట్టి ఏం జరిగింది? దానియేలు గారికి శాసనం వచ్చింది. ఏం శాసనం వచ్చింది? సింహాల బోనులో దానియేలు వేయబడ్డాడు. అయితే దానియేలు సేవించుచున్న దేవుడు సింహాల నోళ్ళు మూసాడా? మూయలేదా? సింహాల దగ్గరికి ఒక మనిషి వెళితే, బోన్లోకి వెళితే ఏమవుతుంది? నిమిషంలో ఎముకలతో కూడా పరపర నమిలేసి రూపము లేకుండా జరిగించబడుతుంది. అయితే సింహాల్లో నోళ్ళు అంట దేవుడు ఏం చేశాడు? అప్పుడు ఎవరి మీద ఉంది దానియేలు దృష్టి? దేవుని మీద ఉంది. హల్లెలూయా. దానియేలు తనను సేవించుతున్న దేవుని లాగు చూస్తున్నాడట. ఆమేన్. సింహాలను చూడలా, దేవుని వైపు చూశాడు కాబట్టి తన చుట్టూ ఉన్న సింహాల నోళ్ళు ఎవరు మూసారు? దేవుడు. నోళ్ళు మూసుకున్నాయి, ఆయన మీదకి రాలేదు. హల్లెలూయా. అప్పుడు రాజే భయపడ్డాడు, భయముతో వచ్చాడు. దానియేలు, నువ్వు సేవించుతున్న నీ దేవుడు నిన్ను బ్రతికించినని తక్కువ స్వరముతో వచ్చి భయపడుతూ అడుగుతాడు. దానియేలు ఏం చేశాడు? జీవం కలిగిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. బ్రతికి ఉండడం చూసి వీరి దేవుడే దేవుడు. హల్లెలూయా. ఈ దానియేలు దేవుణ్ణి సేవించాలి. ఎవరైతే ఈ దానియేలు దేవుణ్ణి సేవించరో వారి యొక్క ఇల్లు పెట్టకుప్పలుగా మార్చబడతాయి. తీర్మానమును బట్టి దానియేలు దేవుడు నిజ దేవుడుగా
ఆయన యొక్క ప్రత్యక్షతను దానియేలు జీవితంలో కనపరిచాడు. మనకేం తప్పు, మనం ఏం చేస్తామో తెలుసా? తీర్మానం ఉండనే ఉండదు. బైబిల్ పట్టుకుంటాం, వస్తాం, కూర్చుంటాం, ఏదో 4 మాటలు వింటాం, వెళ్ళిపోతాం. నీ జీవితం మారదు, నీ బ్రతుకు మారదు, నీ ఆశలు, నీ కోరికలు, ఆ దేవునితో సహవాసమే లోకముతో సహవాసం. ఇలాంటప్పుడు దేవుడు ఏ కార్యాన్ని చేస్తాడు మన పక్షాన్ని? చెప్పండి. మన తీర్మానం బట్టి దేవుడు నిలుస్తాడు. ఆమె నీ తీర్మానమే నీకు విజయాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి యాకోబు దేవుడు ఒకడేమో ఏం చేస్తాడంట? యెహోవా దేవుడు అని పేరు రాసుకుంటాడు. ఇంకొకడు యాకోబు దేవుడని తమ యొక్క చేతులతో దేవుని పేర్లు రాసుకుంటారు. ఎవరంట? ఇశ్రాయేలు సంతతి. ఆమె ఇప్పుడు మన సంతతి కూడా భూమి మీద దీవించబడుతుంది. ఆమె నువ్వే బాధపడద్దు. నా కుమారులు దేవుని తెలుసుకోరా, నేను రక్షణ పొందాను, నా భర్త రక్షణ పొందడా, నా పిల్లలకు రక్షణ పొందదా, వారు విడిచిపెట్టబడతారా? ప్రార్థన చేయి. నీ ప్రార్థన నీ ఇంటికి దీపము. హల్లెలూయా. నీ ప్రార్థన నీ కుమారులకు నీ కుమార్తెలకు దీవెన. హల్లెలూయా. నీకు దేవుడైన వాడు నీ బిడ్డలకు కూడా దేవుడే. ఒక దినాన నీకంటే గొప్పగా వారు సేవిస్తారు. హల్లెలూయా. ఒకనొక దినాన నీ కుమారులు నీకంటే గొప్పగా వారు దేవుని యొక్క పనిలో నిలబడతారు. నమ్మితే చప్పట్లు కొట్టు. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మాలి, దేవుని స్తుతించాలి. కాబట్టి యాకోబు తీర్మానం తీసుకున్నాడు. నన్ను దీవిస్తే నాకు కలిగిన దానిలో ఏమిస్తానన్నాడు? 10వ వంతు నీకు చెల్లిస్తాను. డబ్బే కాదు, నీవే నా దేవుడు, యెహోవా నీవే నా దేవుడు. తర్వాత ఎవరు? రూతు. అత్త నీ దేవుడే నా దేవుడు. నీవు నేను మరణమే మనల్ని దూరం చేస్తుంది, కానీ ఇక ఏది కూడా నీ నుండి నన్ను దూరము చేయకూడదు. మరలా ఎలీషా, అయ్యా నిన్ను నేను విడిచిపెట్టను, నీకు కలిగిన పాళ్ళల్లో 2 పాళ్ళు నాకు ఇచ్చేంత వరకు నేను విడిచిపెట్టను. అలాగే ఏలియా గారి ప్రార్థన విని ఆ కందకమును అగ్ని చేత బూడి చేసినప్పుడు అక్కడున్న జనులందరూ, ఇశ్రాయేలు ప్రజలే కాదు జనులందరూ, బయలు ప్రవక్తను అనుసరిస్తున్న వారు కూడా యెహోవాయే దేవుడని చేశారు, కేకలు వేశారు. తర్వాత నయమాన్ కుష్టు వ్యాధి పోయినప్పుడు ఈ యొక్క యెహోవా దేవుడిని దేవుడిగా తెలుసుకొని ఆ యొక్క బలిపీఠం కంటే ఆ దేవుడిని సేవించారు. దావీదు భక్తుడు కూడా క్షేమాధారము నీకంటే నాకు భూమి మీద ఏది లేదు. హల్లెలూయా. నీవు నా దేవుడు, ఆమేన్. నీ దగ్గరనే నాకు క్షేమము. నీవు నా దేవుడు, నేను వేకునే వెతుకుతాను. నీ బలమును నీ ప్రభావము నాకు కావాలని నేను కనిపెట్టుకొనుచూ ఉన్నాను. హల్లెలూయా. అయ్యా నువ్వు నాకు దేవుడు, నీకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మానక నీకే నా మొర విన్నపములు చేయించున్నాను. హల్లెలూయా. క్షేమాధారం ఎక్కడా లేదు, నాకు సహాయము నీవే. ఈరోజు మనం కూడా ఏం చేయాలమ్మా? గొప్ప తీర్మానంతో ప్రభువును మన సొంత రక్షణగా అంగీకరించి, ప్రభువా నీవే నా దేవుడు. ఇప్పుడు ప్రభువా నీవే నా దేవుడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. ఈ దేవుని నువ్వు దేవునిగా కలిగి నీ హృదయములు దేవుని ప్రతిష్ఠించుకొని ఎక్కడికి వెళ్ళినా దేవుని మొక్కక, దేవుని సేవించక, నీకు కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, అవమానములు గుండా, నిందల గుండా వెళుతున్నా ప్రభు అయిన యేసు వైపు చూడు. ఆయన నామము నిన్ను గొప్ప చేస్తుంది. ఆయన నామము నీకు ఘనతనిస్తుంది. ఆయన నామము నీకు కీర్తిని, గొప్ప పేరును తెస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నిన్ను బట్టి, నీ ప్రార్థన, నీ భక్తిని బట్టి నీ పిల్లల తరములను కూడా దేవుడు విడిచిపెట్టక వారికి నీ దేవుడయ్యుండి వారిని కాపాడును గాక, వారిని బలపరచును గాక, వారిని ఉద్ధరింప చేయను గాక, వారికి సహాయకుడై నీ దేవుడైన వారు వారికి నీ దేవుడయ్యును గాక. ఈ బ్లెస్సింగ్స్ అంతా మనం పొందుకున్నాం. తరల వచ్చి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, స్తోత్రము దేవా, కృప కలిగిన తండ్రి, స్తోత్ర. ఈ దినమున మమ్మల్ని బలపరిచినందుకు నీకు వేలాది వందనాలు. నీ మహిమ, నీ శక్తిని ఈ స్థలమందు నింపావు తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయం మాకు ఇచ్చారు తండ్రి. అల్పురాలు నాయన, నన్ను బలపరిచి మాట్లాడింప చేసినందుకై స్తోత్ర. నీ వాక్కును విన్న వారందరిలో మారు మనసును కలిగించండి.
ఈ దినం వచ్చిన వారు మానక నిన్ను వెంబడించుటకు వారి హృదయాలలో మీ ప్రతిష్టత జరిగించమని ప్రార్థిస్తున్నాను. నువ్వు గొప్ప దేవుడు అని, ఏమైనా చేయగలవని, జీవితాలను మార్చగలవని, కథమంతం మార్చగలవని నమ్మి స్తుతించగలిగిన ఆయన, నిన్ను దేవునిగా కలిగి వెళ్ళగలిగిన మనసును నాయన విన్నవారి అందరిలో కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. తండ్రి, బిడ్డలను బట్టి ఏ తల్లిదండ్రులు బాధనొందుతున్నారో వారికి రానున్న కాలంలో సమాధానము కలుగును గాక, వారి జీవితాలలో ఆనందము కలుగును గాక. దేవా, నిత్యముగా మమ్మల్ని చూడవచ్చుదవని, మా కన్నీరును నాట్యముగా మార్చుదవని నమ్మి స్తుతిస్తూ నీవు మా దేవుడు అని మేము ఒప్పుకుంటున్నాం. ఈ వాక్యం ఎంత దూరం వెళ్ళును వారందరిలో మీ అద్భుత కార్యం జరిగించి వారితో మాట్లాడి మార్పు చెందిన హృదయాలతో నీ పేరును ప్రతి ఒక్కరూ హృదయాలలో స్థిరపరచుకోవడానికి సహాయం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్.